తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నాన్న, మేం కాలేజీకి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. జాగ్రత్త అమ్మా. ఆగండి, మీరు కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు నాన్న? నిన్న పూజారి గారు ఇచ్చిన రక్ష గుమ్మం నుంచి కింద పడిపోయిందమ్మా. అదేదో అపశకునంలా అనిపిస్తుంది. ఏంటి నాన్న ఈ పిచ్చి నమ్మకాలు? అదేదో గాలి కూడి పడినట్టుంది. ఈరోజు కాలేజీలో ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి నాన్న, వెళ్ళి త్వరగా వచ్చేస్తాం. ప్లీజ్ నాన్న. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. జాగ్రత్త. ఈ ధీరజ్ గాడేంటి ఇంకా రాలేదు? ప్రతిసారి నన్ను వెయిట్ చేయించి టెన్షన్ పెడుతూనే ఉన్నాడు. వీడు లేట్ చేస్తే అవతల వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారేమోనని భయంగా ఉంది. ఇదే అమ్మా. ఏంట్రా ఇది? మరి ఇంత దరిద్రంగా ఉందేంటి? దరిద్ర ప్లాన్లు అమలు చేసేటప్పుడు దరిద్రంగా ఉండకపోతే షోరూమ్ నుంచి దగదగా మెరిసిపోయే బండి తీసుకొస్తానే ఏంటి? ఒక్కొక్క పార్టు ఒక్కొక్క స్టేట్ నుంచి కలెక్ట్ చేశాను మమ్మీ. ప్రతి అసెంబ్లీకి 4 చోట్ల తిరగాల్సి వచ్చింది. దీని డీటెయిల్స్ గ్యాదర్ చేయటం ఈ భూమి మీద ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇది ఒక కంపెనీది కాదు, దీనికి డీలర్ ఉండడు. చాలా కష్టపడ్డావురా. నీ కష్టం ఈ బండి చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ దీన్ని ఏ కంపెనీ బండి అంటారా మరి? శక్తి ఆటోమోటివ్స్, ధీరజ్ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మీ. వెరీ గుడ్ రా ధీరజ్. బండికి పర్ఫెక్ట్ లుక్ ఉంది. ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కి ఇదే కరెక్ట్ టైం. ధీరజ్, ఎరా నెంబర్ ప్లేట్తో ఏ ప్రమాదం లేదు కదా? నో ప్రాబ్లం మమ్మీ. ఆల్రెడీ కొలాప్స్డ్ వెహికల్ అది. ఆర్సీ డూప్, చాసీస్ డూప్, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అమ్మా. నో డాక్యుమెంట్స్, నో ప్రాబ్లమ్స్. అసలు పొర్రపాటును కూడా పట్టుబడే ఛాన్సెస్ లేవు అసలు. అంతేనంటావా? 100% అంతే మమ్మీ. నా మీద నువ్వు కాన్ఫిడెన్స్ ఉంచుకో మమ్మీ. ఓకేరా, అయితే మరి రంగంలోకి దిగమంటావా? వద్దు అని నేనెందుకంటాను చెప్పు. కాకపోతే నీకెందుకు మమ్మీ ఈ రిస్క్? నీకు రిస్క్ లేకుండా ప్లాన్ నన్ను ఇంప్లిమెంట్ చేయమంటే నేను చేస్తాను కదా. వద్దురా, ఎక్కడ ఏ పొరపాటు జరిగినా నువ్వు పిక్చర్లో ఉండకూడదు. ఒకవేళ నేనున్నా
నీకు ప్రాబ్లం రాకూడదు. ఏ మెడికల్ గ్రౌండ్స్ మీదో నేను బయటికి రావచ్చు. అలాంటి పొజిషన్లో నువ్విరుక్కుంటే నేను టెన్షన్ పడి చావాల్సి వస్తుంది. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తున్నాను కదా మమ్మీ. ధీరజ్, కీడించి మేలెంచాలి అంటారు. ప్రాబ్లం లేకపోతే ఓకే, కానీ ఒక్కవేళ బై ఛాన్స్ చాయిస్ ఎందుకు తీసుకోవాలరా? అదీ కాక వాళ్ళ చావుని నేను కళ్ళారా చూస్తేనే తృప్తిరా. ఆ తృప్తి స్పాట్లో నేనుంటేనే లభిస్తుంది. ఆయుధాన్ని నేనే ప్రయోగించాలిరా. ఇది వాళ్ళ పాలిట మృత్యు రథం కావాలి. కసి తీరా వాళ్ళని ఈ వెహికల్ టైర్ల కింద చీమల్ని నడిపినట్టు నలిపి పారేయాలి. ఆ తర్వాత ఈ వెహికల్ వేరే బోట్స్ ఆ పిల్లల ఆచూకి తెలియకుండా చేస్తాను. ఈ రోజే వాళ్ళకి ఆఖరి క్షణాలు కావాలి. అంతిమ యాత్రకి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్ మమ్మీ. థ్యాంక్ యూ రా. అది వెళ్ళు మమ్మీ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ మమ్మీ. ఒరే ధీరజ్, నువ్వు చుట్టుపక్కలే ఉండి నన్ను ఫాలో అవుతూ ఉండు. నువ్వు ఫాలో అవుతేనే నేను ధైర్యంగా ముందుకు పోగలను. ఓకే మమ్మీ. ఇదిగో, నువ్వెవరి కట్టపడకు. డెఫినెట్లీ. రూట్ మొత్తం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. నో సీసీ కెమెరాస్. నన్ను చూసే ఛాన్స్ ఎవ్వరికీ ఉండదు మమ్మీ. నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండు మమ్మీ. ఎస్. చిన్న ఏమైంది? ఇందాక అమ్మని చాలా బాధ పెట్టానక్క. అది తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. అమ్మ ముందుగా ప్రవర్తిస్తుంది, అందుకే నేను మూర్ఖంగా ప్రవర్తించక తప్పడం లేదు. నేను చేసిన పనికి అమ్మ కూడా చాలా బాధపడి ఉంటుందక్క. వద్దురా, బాధపడకు. మనం మరీ అమ్మని ఇబ్బంది పెట్టడం నాకు బాధగానే ఉంది. కానీ తను ఎందుకు సమాధానం చెప్పడం లేదో నాకు అర్థం కావట్లేదు. అక్క, జనని గారు నీతో మాట్లాడేదేముంటుంది? అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశారు. ఏమై ఉంటుందంటావు? ఏమోరా, తనే మాట్లాడాలనుకుంటుందో నాకెలా తెలుస్తుంది?
కాలేజ్కి వెళ్ళడానికి టైం ఉంది కదా, నేను బస్ స్టాప్ లో ఉంటాను, వచ్చి కలవమని చెప్పాను. 10 minutes లో వస్తానన్నారు కదా, వస్తే ఏం మాట్లాడతారో తెలుస్తుంది. అన్నా, కొంచెం స్పీడ్గా పోనివ్వు. ధరణి బాలు కాలేజీకి వెళ్లే దారి ఇదే కదా, ఇంకా ఎక్కడ కనిపించడం లేదేంటి? దొరికారు. గొర్రె పిల్లల్ని తొక్కించినట్టు తొక్కించేస్తాను. ఇదేంటి, ఎవరిని గుద్దాను నేను? వీళ్ళిద్దరు కనిపిస్తున్నారేంటి? అబ్బా, చావు నుంచి తప్పించుకున్నారే. అమ్మా, 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 అమ్మా. అక్క, అతను జనని గారి అబ్బాయి కదా? అవునరా, అవును. చిన్న 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 బాబు చిన్న బాబు 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 లే బాబు, చిన్న లే చిన్న లే చిన్న 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 లే చిన్న 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 లే చిన్న 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 కళ్ళు తెరు చిన్న లే చిన్న చిన్న లే చిన్న 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 లే చిన్న బాలు, చిన్న బాలు, అంబులెన్స్ కి కాల్ చేయరా. చిన్న 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 బాబు లే బాబు, బాబు బాబు లే బాబు. బాబు, మేడం, మీరు చెప్పిన లొకేషన్ ఇదే మేడం. సరే, ఇదిగోండి. ధరణి ఇక్కడే ఉంటానని చెప్పింది కదా. Shot,
చిన్న 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 ఏమైందిరా? ఈ రక్తం ఏంట్రా? ఏమైంది? ఏమైంది? చిన్న 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 లే చిన్న చిన్న అయ్యో, చిన్న లే చిన్న, లే చిన్న చిన్న. చిన్న నీకేం కాదు, నేనున్నాను. ఎవడో ఫుల్గా తాగేసి గుద్దేసి వెళ్ళిపోయాడమ్మా. అవునండి, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ మా మీదకి వస్తుంటే పాపం మమ్మల్ని పక్కకి తోసి యాక్సిడెంట్కి గురయ్యాడు. నేను పెంచిన బిడ్డ నా కన్న బిడ్డల్ని కాపాడడం వల్ల ఈ పరిస్థితుల్లో ఉన్నాడా? అమ్మా చిన్న చిన్న నీకేం కాదు చిన్న. అమ్మా అంబులెన్స్ కి ఫోన్ చేశామండి. టెన్షన్ పడకండి, వచ్చేస్తుంది. చిన్న చిన్న కళ్ళు తెరిచి చిన్న. చూడరా, కళ్ళు తెరిచి చూడు. చెప్పరా, చెప్పు నన్ను క్షమించమ్మా. చెప్పు చిన్న. అమ్మా 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 చిన్న చెప్పు చిన్న. చిన్న 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 నువ్వా? బావెక్కడా? బావేడే? ఎందుకురా? లెక్క సెటిల్ చేసుకోవాలి, తాడో పేడో తేల్చుకోవాలి. ఇచ్చి చేస్తే ఆయనకు పుణ్యం, తప్పి చేస్తే నాకు పాపం. రే, ఏం మాటలు రావి? అయినా ఎందుకురా నీకంత తొందర ఆవేశం? ఎప్పటి నుంచో కాస్త ఓపిక పట్టరా అని చెప్తూనే ఉన్నాను కదా, విన్నావా? చివరికి పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళాడు. కాళ్ళ వేళ్ల పడి బ్రతిమలాడి ఆపాను. అక్క, నాకీ కథలని వినే ఓపిక నాకు లేదు. అది కాదురా. అక్క, నాకేం చెప్పకు, నేను వినను. మర్యాదగా బావ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు, నేను వెళ్ళి చావోరేవో తెలుసుకుంటాను. పోలీసుల దాకా వెళ్ళాడు, కాలు పట్టుకుని బతిమిలాడా అంటే నేను బెదిరిపోతాననుకున్నావా? రే, ఎవరో తెలిసిన కుర్రాడు చనిపోతే వెళ్ళారు, అక్కడ కూడా వెళ్తావా? చావింటికెళ్ళి తేల్చుకుంటావా? వెళ్తానక్క. ధరణితో నా పెళ్లి జరగడం కోసం ఎక్కడికైనా వెళ్తాను. చెప్పు, మీ ఆయనకి గట్టిగా చెప్పి ఒప్పించు, ధరణి ఈ జన్మకి నాది. కాదని ఎవరైనా అడ్డొస్తే నూకలు చెల్లిపోతాయని చెప్పు. అరే, ఏళ్ల తరబడి ప్రేమిస్తా ఉంటే వెర్రోడి కింద లెక్క కట్టి దాన్ని నాకిచ్చి చేయనంటాడా? కుదరదక్క. దాని పెళ్లి వేరే వాళ్ళతో కుదరదని తెగేసి చెప్పు. అర్థమైందా? చెప్తాను లేరా. లే కాదు, చెప్పి తీరాలి, అంతే. దాంతో నా పెళ్లి జరిగితేనే నువ్వు చెప్పినట్టు ఒప్పించినట్టు, లేకపోతే నువ్వెవరో నేనెవరో ఆయనెవరో. రే, రే. వీడేంటి రోజు రోజుకి పెద్ద సైకోలా మారుతున్నాడు? ఏదో ఒకటి చెయ్యాలి, చేసి తీరాల్సిందే. బుజ్జమ్మ, ఇక మనం వెళ్దామా? అన్నయ్య, నన్ను నా తమ్ముడిని కాపాడే విషయంలోనే నీ తమ్ముడు నీకు దూరం అయ్యాడు.
ఎలా సారీ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. మమ్మల్ని బ్రతికించి తను బలయ్యాడు. మాకు మేలు చేసి తను పోవడం చాలా బాధగా ఉంది. మాకిదో పునర్జన్మ. అది ఇచ్చింది మీ తమ్ముడే అన్నయ్య. అందుకే నిన్ను ఓదార్చే ధైర్యం చాలక ఎలా క్షమించమని అడగాలో తెలియక సతమతం అవుతున్నామన్నయ్య. చూడురా చూడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ప్రేమలు ఒలకబోసుకుంటున్నారు. ఎవరికి ఎవరో తెలియకుండానే దగ్గరైపోతున్నారు. ఏదో చేద్దామంటే ఏదో అయ్యింది. నేను తలపెట్టిన కీడు వాళ్ళకి మేలు జరిపేలా ఉందిరా. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదమ్మా. చిన్నాక క్షణంలో మిమ్మల్ని రక్షించాలనిపించింది. ఆ హడావిడిలో ఇంత ప్రమాదం జరుగుతుందని తను గమనించలేకపోయాడు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. మేము బయలుదేరుతున్నామండి. రామ్మా. రండి. మీరు దాని కన్న పిల్లలేని తోడుండాల్సిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారా? దాని గుండె బరువెక్కిపోయింది, బాధలో ఉంది. కన్న తల్లి అని తెలిస్తేనే కదా మీరు దాన్ని పొదివి పట్టుకోగలిగేది. ఏంటో దాని పిల్లలయ్యుండి చిన్న బతికుంటే ఈ క్షణం ఎంత ఆనందంగా ఉండేదో. అమ్మయ్యా, ఉన్నంతసేపు టెన్షన్ పడి చచ్చాను. తల మీద నుంచి భారం దిగిపోయినట్టయింది. అవునమ్మా, కాస్త టెన్షన్ తగ్గింది. నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనే నా ఉన్నది. ప్రేమే మనకున్న పెన్నిది. నిన్నటి చిరునవ్వు నాటకం, నేటి సుఖమంతా బూటకం. ఈ కళ్ళలు అన్నీ కళ్ళకపోతే నన్ను దిరి నువ్వు వెళితే బతికున్న శవమవుతా. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. గుణ, ఇక్కడ జరగాల్సినవన్నీ జరిగిపోయాయి కదా, మనం కూడా వెళ్దాం పదా. ఏంట్రా వెళ్దాము అంటే జననీ వంక అలా చూస్తున్నావు? నిన్ను ఉండమంటారా? వాళ్ళని ఓదార్చడానికి నీ అవసరం ఉందనుకుంటున్నావా? నువ్వు ధైర్యం చెప్పాలి అని వాళ్ళు ఆశిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దు. పద, మన ఇంటికి వెళ్దాం. పదరా తరుణ్, నువ్వు కూడా పద, వెళ్దాం పద. నేను రాను. నేను మా అమ్మ దగ్గరే ఉంటాను. కావాలంటే మీరు వెళ్ళొచ్చు. అదేంట్రా నువ్వుండటం ఎందుకు? పద పద. అక్క, తరుణ్ని ఫోర్స్ చేయకు. మనం వెళ్దాం పద. సరే పదండి, వెళ్దాం. పదరా. పద.
చేస్తున్నావు భగవంతుడా నువ్వు? ఎందుకయ్యా ఇలా మా బ్రతుకులతో బొమ్మలాట ఆడుకుంటున్నావు? దాని బ్రతుకంతా బాధలే రాసావా? కన్నేళ్లేనా నువ్వు దానికిచ్చిన ఆస్తిపాస్తులు? అది నీకేం అన్యాయం చేసిందయ్యా? తన బ్రతుకు చిందరు వందరు చేసేశావు. పసిపిల్లాడన్న జాలి కూడా లేదా నీకు? ఎందుకయ్యా వాడి బ్రతుకల చిదిమేశావు? వాడి బదులు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా ముసల్దాన్ని. ఉండి ఏం ఉద్ధరిస్తున్నానని వాడి భవిష్యత్తు నాశనం చేసేశావు. లోకం పూర్తిగా చూడక ముందే నీ లోకానికి తీసుకెళ్ళిపోతావా? ఇవన్నీ చూసి ఈ ముసలి గుండె ఎలా తట్టుకుంటుందయ్యా? నీకు దండం పెట్టి తప్పు చేశానా? పూజలు చేసి పాపం చేశానా? ఇలా చేస్తేనే కదా నీ మీద నమ్మకాలు పోయేది. కార్కి శివరా. అమ్మా, వచ్చేటప్పుడు నువ్వే కదా డ్రైవ్ చేసావు. అయ్యో, లోపల మర్చిపోయినట్టున్నాను. గుణ, కార్కి మర్చిపోయాను. నేనెళ్ళి తీసుకొస్తాను, నువ్వు బయలుదేరు. నేను తెస్తాను. ఎందుకయ్యా ఇలా సంతోషాలను అలా లాగేసుకుంటావు? ఆ ధరణి బాలు జరణి పిల్లలని తెలిసి ఎంత సంతోషించాను. ఏదో దాని కన్న పిల్లలు దాన్ని కంటపడేలా చేశావు. త్వరలోనే ఈ కలతలు కలహాలు కన్నీళ్లు అన్ని తొలగిపోతాయి. అందరూ సర్దుకుపోతారు. సంతోషాలు అందరిలోనూ నిండుతాయని ఆశపడే లోపే ఇంత ఘోరం చేస్తావా? నీకు న్యాయాలతో పని లేదా? మా కన్నీళ్లు పట్టవా నీకు? మా కోరికలు వినిపించవా నీకు? మనసు లేదు, కళ్ళు లేవు, చెవులు వినిపించవు. సాయం చేయడానికి చేతులు రావట్లేదు. ఆదుకోవడానికి పరిగెత్తుకొచ్చి అడ్డుపడవు. ఏం దేవుడివయ్యా? ఎందుకు నిన్ను దేవుడు అంటారు? అదొక్కప్పుడు ఆవేశపడితే ఎందుకో అనుకున్నాను. దాని ఆవేశంలో తప్పు లేదని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ధరణి బాలు జనని పిల్లలని వీళ్ళకి తెలిసిపోయిందా? అరే, ఆ పిల్లలు తన కన్న పిల్లలు ఇంటికొచ్చారు. కానీ ఎవరికి ఆ విషయం చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు. మా ఇంటికొచ్చిన ఆయనకి చిన్నయ్య తన కొడుకుని తెలిస్తే పాపం ఎంత బాధపడేవాడు, ఎంత కుమిలిపోయేవాడు. కొడుకని తెలియక పాపం కన్న తండ్రి భుజం మోసెళ్ళాడు. అంతిమ వీల్కోడు పలికాడు. దీని పేగు బంధం రక్షించడానికి ప్రేమ బంధం చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, చిన్న 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 చిన్న. అవునమ్మా, చిన్నానే. ఆకలిస్తుందమ్మా, అన్నం పెట్టవా? అయ్యో, ఆకలేస్తుందా? ఒక్క నిమిషం పెట్టేస్తాను. రా, వచ్చి కూర్చో. రా, కూర్చో.
కూర్చో. కూర్చోరా. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. చాలమ్మా. పప్పు వేయమంటావా? బంగాళదుంప వేపుడు వేయమంటావా? స్వార్థం లేని రూపం చెప్పు చిన్న, ఏం వేయమంటావు? ఎంత ఫ్రై అయ్యమ్మా. నిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తరా సాధ్యం తన మార్గం. తిను, నేనే చేశాను, తిను. జనని, ఏం చేస్తున్నావే? కనబడ్డం లేదా? వడ్డిస్తున్నాను. పొద్దుననుగా వెళ్ళాడు, ఇప్పుడే వచ్చాడు. ఆకలేస్తుందమ్మా అని అడిగాడు చిన్న. అందుకే వాడికి ఇష్టమైన ఫ్రై వేయమంటావా అని అడిగి వేస్తున్నాను. తించినా బంగాళదుంప వేయమంటావా? ఇంకొంచెం వడ్డించినా? ఈ ఫ్రై ఇంకొంచెం వేయమంటావా? హరి, నువ్వెప్పుడు వచ్చావురా? కూర్చో, నీకు కూడా భోజనం వడ్డిస్తాను. జనని, ఎందుకే వడ్డనా? ఏమైందమ్మా? ఇంకెక్కడ చిన్నాయే? చిన్న లేడు కదా. చిన్న లేకపోవడం ఏంటమ్మా? నీకన్నా మతిపోయిందా? పొద్దున్నే కదా కాలేజ్కి వెళ్ళాడు, ఇదిగో ఇప్పుడే వచ్చాడు. వాడికి ఆకలేస్తుందంటే ఇదిగో అన్నం వడ్డిస్తున్నాను. లేడమ్మా, చిన్న మనకి లేడమ్మా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. లేకపోవడం ఏంట్రా? అన్నం కూడా వడ్డించాను, నాతో మాట్లాడాడు. కావాలంటే చూడు. లేరే, అక్కడెవరు లేరు. అంత నీ భ్రమ. చిన్న అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడే. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై ఓడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి తరుణ్కి ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు తన ప్రాణాలు అడ్డేసి రక్షించింది. తనకి పిల్లల మీద ఉన్న మమకారానికి, ప్రాణత్యాగానికి కూడా వెనకాడదు. వాళ్లే ప్రాణంగా, ప్రపంచంగా బ్రతుకుతూ ఉంది. అలాంటి జననికి చిన్నాని దూరం చేసి దేవుడు చాలా అన్యాయం చేశాడనిపిస్తుంది. నవమాసాలు మోసి కని పెంచిన ఏ తల్లి పిల్లవాడిపోతే ధైర్యంగా ఉండలేదు. సృష్టిలో మాతృప్రేమకి మించింది ఏదీ లేదు. పాపం జనని బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. గుణ, శివ, చిన్న చిన్న యాక్సిడెంట్లో తెలిసిందిరా,
తరుణ్ చెప్పాడు. వార్త వినగానే ఉండలేకపోయాను. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసా. వదినలా ఉందిరా. పాపం చిన్న కోసం విలవిల్లాడిపోతుంది కదూ. అవునరా, నిన్న నేను అక్కడ జనని బాధ చూస్తూ నిలబడలేకపోయాను. పలకరించే ధైర్యం కూడా సరిపోలేదు. ఆమె రోదన భరించలేకపోయానురా. పగవాళ్ళకు కూడా అంత కష్టం రాకూడదనిపించింది. నాకు కూడా చిన్నాతో చాలా అనుబంధం ఏర్పడిందిరా. వాడు చాలా మంచివాడురా. అమాయకుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు. చేయి చాచి అడగడానికి ఇష్టం లేక పాపం తనే కష్టపడి తన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించే ప్రయత్నం చేసేవాడు. చిన్నగాడిని చూస్తే చాలా గర్వంగా ఉండేదిరా. మంచి వాళ్ళకి ఎందుకురా మరణం ఇంత తొందరగా వస్తుంది. నాకు నిన్నటి నుంచి మనసులో లేదురా. ఇదేనా మనం చేయగలిగింది ఉందిరా. విధి దానికి ఎవరైనా తలంచుక తప్పదు. ఇలాగేరా, ఇలాగే జనని పక్కన కూర్చొని జననిని దగ్గరికి తీసుకొని ఓదార్చాలనిపించింది. కానీ నాకెందుకో ధైర్యం సరిపోలేదురా. తన కన్నీళ్లు తుడవాలని మనసు ఆరాటపడింది. కానీ చేతులు వణికాయరా. జనని, వద్దు, బాధపడకు, మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పాలనిపించింది. కానీ చేత కాలేదు. మాట పెకిలి రాలేదు. ఆవిడ బాధ నా గుండెని కలిచివేసిందిరా. తరుణ్ ఎంతగా ఓదార్చాడో, పలకరించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ తను ఏడుస్తూనే ఉండిందిరా. చిన్నాని చూస్తూ అలా నిర్జీవంగా ఉండిపోయింది. నాకు కూడా మనసుందిరా, అది బాధపడుతుందిరా. కానీ జననికి ధైర్యం చెప్పడానికే ఎందుకో వెనకాడుతుంది. వస్తుందిరా, ఆ రోజు కూడా వస్తుంది. నువ్వు బాధపడకు. ఓదార్చడానికే కాదురా, జీవితంలో నేనున్నాను జనని అని చెప్పే రోజు కూడా తప్పకుండా వస్తుంది. చూద్దాం. నువ్వన్నవే విధి. ముందు ముందు ఈ జీవితాలని ఎలా మారుస్తుందో చూద్దాం. అవును, తరుణ్ ఎక్కడున్నాడ్రా? వాడక్కడే జనని దగ్గరే ఉన్నాడ్రా. వాడున్నాడు, ఓదార్చగలడు అన్న ధైర్యంతోనే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. వాడికి వాడమ్మంటే ప్రాణం. పోయిన ప్రాణం తీసుకురాలేకపోవచ్చు, కానీ జననేని ఆ దుఃఖంలో నుండి కాస్త యువతలు పడేయగలడనే నమ్మకం నాకుందిరా. ఒక్కసారెళ్ళి వదిన్ని పలకరించరా. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? అదేనమ్మా, జనని గారింటి దాకా వెళ్ళొస్తాను. ఎందుకమ్మా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? నిన్నంతా అక్కడే ఉన్నావు కదా. చిన్నపిల్లవి, నువ్వు ఆవిడ్ని పరామర్శించడం ఏంటి? వాళ్ళ ఇంట్లో పెద్దావిడుందని చెప్పారు కదా, ఆవిడ చూసుకోలేదా? ధైర్యం చెప్పలేదా? అలా అని కాదమ్మా, ఎందుకు చిన్న మమ్మల్ని రక్షించడానికి చనిపోయాడు కదా. నాకెందుకో ఈ టైంలో ఆవిడ పక్కన ఉండాలనిపిస్తుంది. వెళ్ళి తొందరగా వచ్చేస్తాను కదా.
సరే నీ ఇష్టం. బుజ్జమ్మా, ఒక్క నిమిషం. ఏంటి నాన్న? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏంటి నాన్న? నువ్వు ముందులరా. ఏంటి నాన్న? ఏదో మాట్లాడాలన్నారు, చెప్పండి నాన్న. ఏమీ లేదమ్మా, నేను మళ్ళీ దుబాయ్కి వెళ్లేలోపు నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అదేంటి నాన్న, మీరు దుబాయ్కి వెళ్ళడం ఏంటి? వెళ్ళేలోపు నాకు పెళ్ళంటున్నారేంటి? అసలు మీరు అక్కడికి మళ్ళీ వెళ్ళకూడదు. నేనే చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కదా. కానీ మీరేంటి పెళ్లి చేసి పంపించాలంటున్నారు? అయినా ఇప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న? నాకు పెళ్ళి అవే ఇష్టం లేదు నాన్న. అలా అనకమ్మా. నేను దుబాయ్ ఒక్కసారి వెళ్ళక తప్పదు. రాసిన అగ్రిమెంట్ పూర్తి చేసుకుని రావాలి కదా. నాకు మీకు దూరంగా ఉండాలని లేదు, కానీ ఒక బాధ్యత గల ఆడపిల్ల తండ్రిగా ఆలోచించాను. ఈ మధ్య జరిగినవన్నీ నా కళ్ళతో నేను చూశాను కదరా. నాకు భయంగా ఉంటుంది కదా. వెళ్ళక తప్పదు, వదిలేసి వెళ్ళలేను. నేను భయంతో వెళ్ళి నిన్ను భయంలో బ్రతికేలా చేయకూడదు కదా. అందుకే నిన్ను ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టి నేను కాస్త ధైర్యంగా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు నాన్న మీరు వెళ్ళడం? ఇక్కడే ఉండొచ్చు కదా. చెప్పాను కదమ్మా, కాంట్రాక్ట్ సైన్ చేశాక పూర్తి చేసుకోవాలి కదా. ఈ ఒక్కసారికి వెళ్ళి రావాలి, తప్పదమ్మా. సరే వెళ్ళరండి, కానీ ఈ పెళ్ళెందుకు నాన్న? నా ధైర్యం కోసం బుజ్జమ్మా. కూర్చో. మంచి వాళ్ళనే దేవుడు తొందరగా తీసుకుపోతాడు అంటారు. చిన్న విషయంలో అదే నిజమైంది అనిపిస్తోంది. అమ్మని చూడలేకపోతున్నాను అంకుల్. మీరే ఇంత బాధపడుతుంటే వదిలి ఇంకెంత బాధపడుతూ ఉంటుందిరా. ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. అంతకు మించి మనం చేయగలిగింది ఇంకేముంటుంది? అవును, మీ అమ్మ మధు ఎలా ఉన్నారు? విపరీతంగా బాధపడుతున్నారు నాన్న. అసలు వాళ్ళని అలా చూడలేకపోతున్నాను. అక్కడ వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకున్నానురా, కానీ దేవుడు చాలా బాధలోకి నెట్టేశాడు. బ్రహ్మ ఎవరి నుదుటిన ఏం రాశాడో ఎవరికి తెలుసురా?
మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంతా కర్మ అని సరిపెట్టుకోవడమే. వాళ్లతో పాటు మనము బాధపడ్డమే తప్ప ఏం చేయగలం రా గుణ? అంతే అక్క, చేయగలిగేదేముంది? చేతనైతే ఓదార్పు, అయ్యో పాపం అని జాలిగా చూడటం తప్ప ఎవరా లోటు పూడుస్తారు? మంచి పిల్లవాడ్రా. నిన్నక్కడ చిన్నాన్ని చూసి మాకే చాలా బాధేసింది. మనసున్న వాళ్ళెవరైనా బాధపడాల్సిందే. చిన్న పిల్లవాడు కదా, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోతే పాపం ఆ తల్లి ఎంత వెలువలాడిపోతుందో. మనకి మనం సర్ది చెప్పుకొని ధైర్యంగా ఉండాల్సిందేరా. సరే కాని గుణ, ఈ విషయం మాట్లాడే సమయం కాదు. మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో, కానీ నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలిరా. మనం తర్వాత చూద్దాంలేరా, పద. చెప్పక్క, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం లేదులేరా, మీరంతా కాస్త విచారంగా ఉన్నారు కదా. పర్వాలేదులే అక్క, మేమెంత విచారంలో ఉన్నా విషయం ముఖ్యమైనదైతే చెప్పాలి కదా, చెప్పు. మేం మా బాధలో ఉంటే ఈవిడేమిటి ఇప్పుడు ఈ విషయం చెప్తుంది అని అనుకోవు కదా? అనుకునేవారే అయితే చెప్పమని ఎందుకంటారా అత్త? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. వద్దులేరా ధీరజ్, పద, మనం తర్వాత వద్దులే. అలాగే మమ్మీ, పద. అక్క, చెప్పాలని వచ్చి చెప్పకుండా ఎందుకు వెళ్ళడం? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పక్క, ఏం పర్వాలేదు. నువ్వేదో ఇంపార్టెంట్ విషయమే చెప్పాలని వచ్చినట్టున్నావు. నేనేం ఫీల్ అవును, నువ్వు చెప్పక్క. ఓ విధంగా ఇంపార్టెంటే, కానీ ఇది మా పర్సనల్, మాకు సంబంధించింది. మీ పర్సనలా? అవునరా, మా ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్స్ నాన్నతో కూడా డిస్కస్ చేస్తావా? కొన్ని విషయాలు డిస్కస్ చెయ్యాలిరా. తమ్ముడితో షేర్ చేసుకోకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను? అక్క, డిస్కషన్ ఎందుకు గాని నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో చెప్పు. ఏం లేదురా, ధీరజ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. తల్లిగా వీడి పెళ్లి నా బాధ్యత కదా. మేనమావగా ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. పెళ్లి చేస్తేనైనా బరువు బాధ్యతలు తెలిసి బుద్ధిగా బతుకుతాడేమో అనిపిస్తోందిరా. బాగా ఆలోచించావక్క. అవును, సడన్ గా నీ ఆలోచన పెళ్లి మీదకి ఎందుకు మారింది? వీడెవరినైనా ప్రేమించాడా, లేక నువ్వే ఎవరినైనా చూసి అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నావా? ప్రేమ అవి అని ఏమీ చెప్పలేదు. అయినా వాడు ప్రేమించి పలానా అమ్మాయిని చేసుకుంటాను అంటే మనమేమైనా అడ్డుపడతామా చెప్పు? నువ్వు అడిగినట్టే నేను అడిగా, కానీ అలాంటిదేమీ లేదన్నాడు. అయితే సంబంధం చూడొచ్చా అన్నా. ఓకే మమ్మీ, నీ ఇష్టం అన్నాడు. ఇంకేం మరి, చేసేయండి. ఆహా, చేసేయండి అనగానే అంత తేలిక కాదయ్యా శివ. వాడొక క్లాస్ పెట్టాడు నాకు. క్లాసా? ఏంటది? నాకు నా తమ్ముడికి నచ్చిన అమ్మాయినే చేసుకుంటానన్నాడు. అవును మామయ్య. ఒరే గుణ, వీడికి నీ తర్వాతేరా ఎవరైనా. వీడు నా మాట వింటాడనిపిస్తుందే కాని నీ మాటకిచ్చినంత విలువ ఇంకెవ్వరికీ ఇవ్వడు. నువ్వు ఎస్ అంటే తప్ప వీడు ఓకే అనడు. నువ్వు ఊ అంటే తప్ప వీడు ముందుకు అడుగెయ్యడు. వరుసకి మేనమామవే అయినా కన్న తండ్రిలా పెంచావు కదరా వీణ్ణి. నీ మీద వీడికొక స్పెషల్ రెస్పెక్ట్ రా. నీ మాటకి చాలా వాల్యూ ఇస్తాడు వీడు. మేనమామగా వీడికొక అమ్మాయిని చూసే బాధ్యత నీది. ఏమంటావ్?
సరే అక్క, మంచి అమ్మాయిని వెతుకుతాను. నువ్వు కూడా చూడు. ధీరజ్ పెళ్ళి దగ్గరుండి నేనే చేస్తాను, సరేనా? కన్యాదానం చేయవలసిన వాడివిరా. ఆ పిల్ల కన్న తండ్రివి నువ్వే. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టిన అమ్మాయి ఎవరో కాదురా, నీ కన్న కూతురు ధరణియే. చూసావురా, మీ నాన్న గాలికి తిరుగుతాడు, గాలి కబుర్లు చెప్తాడు కానీ అయ్యో కొడుక్కి పెళ్ళీడొచ్చింది, పిల్లని చూద్దామని ఎప్పుడైనా పట్టించుకున్నాడా? మాట వరుసకైనా ఒక్కసారన్నా అన్నాడా? హ్మ్. నా తమ్ముడు చూడరా, ఇలా చెప్పగానే అలా బాధ్యత భుజాన వేసుకున్నాడు. నా తమ్ముడంత మంచోడు ఈ ప్రపంచంలోనే ఉండడ్రా. అవునమ్మా, ఇలాంటి మావయ్య ఎవ్వరికీ ఉండడు. నా అదృష్టం అమ్మా. అవునవును, నీకు తను మంచి మావయ్య, నాకు మంచి అత్తయ్య. సూపర్. ఏంట్రా, నీ మాటల్లో ఏదో వెక్కిరింపు కనిపిస్తోంది. నేను మంచి అతను కానా? అయ్యో, నువ్వెందుకు అలా అర్థం చేసుకుంటున్నావు అత్త? వాడు ఎలా ఫీల్ అయ్యాడో నేను అలాగే ఫీల్ అవుతున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అత్త. మంచి మంచి అని ముంచి మార్చి దోచి దాచుకోవడానికి మీకు అవకాశం ఇస్తాడు కాబట్టే మా నాన్న మంచి. కడుపులో దుర్మార్గం పెట్టుకొని పైకి మంచితనం నటించడం నీకు మాత్రమే సాధ్యం. ఇలా మంచి వాళ్ళని మార్చి దాచిన సొమ్ము తీసి ఖర్చు పెట్టడానికి మనసు రాదు, అనుభవించడానికి ధైర్యం ఉండదు. ఏం చేస్తావత్తా? కట్టుకుపోతావా? పోగేసుకో. ఈ పెళ్లి సంబంధం వెనక ఏదో మతలబుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం.